జూలై నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అసలు ఈ నెలలో వీరు ఎదుర్కొనే విజయాలు కానీ అపజయాలు కానీ ఏ రీతిలో ఉండబోతున్నాయి అనే విషయం గురించి కూలంకుషంగా చర్చించుకుందాం. మరి మేషరాశి వారికి ఈ నెలలో మొదటి అర్ధభాగం కొంత గజిబిజి వాతావరణం, అయోమయ పరిస్థితి, అలసట, త్రిప్పట మొదలైన చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. కానీ అంతిమంగా ప్రతి విషయంలో కూడా వీరు అనుకున్న రీతిలోనే ముందుకెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఉద్యోగస్తులకి శ్రమాధిక్యతతోనే మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఈ శ్రమ అనేది ఎందుకుని అంటే కనుక ప్రస్తుతం వీరికి ఏలినాటి శని అనేది నడుస్తుంది కనుక ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ప్రతికూలత అనే దాంట్లో ఒత్తిడి అనేది మాత్రమే, అంటే అపజయం అని కాదు. ప్రతికూలత అంటే ఒత్తిడి తీసుకోవటం, తర్వాత అది చివరి నిమిషం దాకా ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా అనే ఒక రకమైన మీమాంస, వీటితో అయోమయ పరిస్థితి అనేది ఉంటుంది. కానీ మొదట్లో చెప్పుకున్నట్టుగానే ఏ పనిలో అయినా సరే చివరిలో విజయం సాధించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఇదే రీతిలో విద్యార్థుల విషయానికి వస్తే, విద్యార్థులు కొంతవరకు బద్ధకం లేకుండా చూసుకోవటం అనేది, ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల వాయిదాలు వేస్తూ ఉండటం, తర్వాత చదువు మీద ఏకాగ్రత లేకపోవటం వల్ల ఏదో రకంగా తను చదివింది మర్చిపోతున్నానని భావంలోకి వస్తూ ఉండటం, ఈ రకంగా ఉంటుంది. కానీ నిజానికి మనసు పెట్టి కనుక వీరు విద్యా విషయాల్లోకి ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది మనసు పెట్టినట్టయితే. కానీ దీన్ని కొంత ఏలినాటి శని అడ్డుకుంటూ ఉంటుంది కనుక మనం దానివల్ల ఇంకా కొద్దిగా శ్రమ పెట్టుకుంటే తప్పకుండా మీరు అనుకున్న రంగంలో రాణించడానికి ఉంటుంది. ఇక కొత్తగా ఉద్యోగాలు రావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జూలై 15వ తారీఖు తర్వాత నుంచి క్రమంగా వీరు అనుకున్న రంగాల్లో ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. ముఖ్యంగా తృతీయ స్థానంలోకి రవి వచ్చాక ఇటు ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరుకునే వారికి కానీ, మరి ఇతరత్ర ఇప్పటికే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారు కానీ తప్పకుండా వారు అనుకున్న రీతిలో కార్యోన్ముఖులు అవ్వడానికి, కార్య సాఫల్యానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కంటికి సంబంధించిన విషయాలు కానీ, తర్వాత మరి తలకు సంబంధించిన విషయాలు కానీ, అతి వేడి వల్ల వచ్చే ఇబ్బందులు కానీ, వీటితో కొంత హైరాణ పడుతున్నట్టయితే వాటి నుంచి కూడా వీరికి ప్రస్తుతం క్రమంగా ఉపశమనం లభించడానికి కూడా జూలై మధ్య భాగం నుంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ జూలై నెలలో ఏదైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనే సంకల్పం ఉన్నట్టయితే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు. విజయం సాధించడానికి కూడా చాలా మెండైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ నెలలో వీరు ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక తోడబుట్టిన వారితో కానీ, మరి సంతాన విషయాల్లో కానీ ఏవైనా సరే చిన్న మనస్పర్ధలు, కలహాలు, తాత్కాలిక విరోధాలు వచ్చే ప్రమాదాలు అయితే లేకపోలేదు. కానీ మిగతా గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఎలాంటి పొరపక్షాలు ఏర్పడినప్పటికీ కూడా మళ్ళీ క్రమంగా అవి సమసిపోవటం అనేది అయితే జరుగుతుంది. కానీ అవి సమసిపోయే అంతవరకు కూడా వీరికి మానసిక ఆందోళన, అయ్యో నేను ఇలా మాట్లాడకుండా ఉండవలసిందేమో, నేను ఈ రకంగా తొందరపడకుండా ఉండవలసిందేమో, ఈ రకంగా మదన పడటం అయితే కనుక ఉంటుంది. అలా కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా మిగతా అన్ని విషయాల్లో కూడా ప్రోత్సాహకరంగా ఉండటం అనేది అయితే జరుగుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారాల్లో లాభాలు గడించడం కూడా సంభవిస్తుంది. అయితే ధనం మాత్రం ఎంత వచ్చినప్పటికీ కూడా ఈ నెలలో కూడా ఎక్కువ శాతం అయితే కనుక ధన వ్యయమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎంత పొదుపు చేద్దాము అనుకున్నప్పటికీ కూడా దానికి తగినట్టుగా మార్గం లేకపోవటం అనేది అయితే ఉంటుంది. కొత్త వస్తువులు అయితే సమకూర్చుకుంటారు, ఏవైనా ఆభరణాలు, తర్వాత మరి ఇంటికి మరమ్మతుల కోసం కూడా ధనాన్ని వెచ్చించడం అనేది అయితే ఉంటుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అని ఎవరైనా గనక
కోరుకుంటున్నట్టయితే వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక జూలై మధ్య భాగం నుంచి మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఎప్పుడైతే మరి జూలై 8వ తారీఖు తర్వాత నుంచి క్రమంగా గురుమౌఢ్యం అనేది కూడా వదిలిపోతుంది, అంటే త్యాగం అనేది ఉంటుంది కనుక జూలై 8 దాటిన తర్వాత నుంచి గురుడు వీరికి మరింత మేలు చేయడానికి కూడా ఉంటుంది కనుక అక్కడి నుంచి ఆర్థిక అంశాల్లో అయితేనేమి, మరి వ్యక్తిగత విషయాల్లో అయితేనేమి, వివాహకు సంబంధించిన విషయాల్లో అయితేనేమి క్రమంగా ఒక్కొక్క అనానుకూలతలన్నింటినీ కూడా మరి వాళ్ళు తీసేసుకుని క్రమంగా ముందుకెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మానసికంగా బలోపేతం అవుతారు. ఇష్ట బంధు మిత్రులతో ఉల్లాసంగా గడపగలుగుతారు. ధార్మిక క్షేత్రాలని సందర్శించగలుగుతారు. ఇలా ఎలా చూసినప్పటికీ కూడా మే నెలలో మేషరాశి వారికి చాలా విషయాల్లో అనుకూలత అనేది కనిపిస్తుంది. ఇక ఈ నెలలో వీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు రావడానికి కూడా ఉంటుంది. అలాగే అవకాశం ఉంటే కనుక ఏదైనా సరే క్రమం తప్పకుండా ప్రతిరోజు ఓం అనిరుద్ధాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః అనేది కనీసం 27 సార్లు లేదా 108 సార్లు, అంటే 27, 54, 108 సార్లు ఇలా ఎవరికి వీలైతే వాళ్ళు ఈ నెలంతా కూడా ఇలా అనిరుద్ధాయ నమః అనేది చదవటం వల్ల కూడా వారికి ఇంకా మంచి ఫలితాలు రావడానికి, ఇతరత్ర ఉన్న సమస్యలు కూడా తొలగడానికి ఆస్కారం అయితే కనుక ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు కలగటం అనేది కూడా ఉంటుంది. అలాగే మేషరాశి వారు ఈ నెలలో ఏదైనప్పటికీ, అంటే ఏదైనా పార్ట్నర్షిప్గా కానీ లేదా ఉన్న వ్యాపారాలు ఇంకా విస్తరిద్దామా అనుకునే ప్రయత్నాలు కానీ ఆలోచనలు కానీ ఉంటే కనుక వాటికి సంబంధించిన ఆలోచనలు మాత్రం జూలై మధ్య భాగం నుంచి దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే మొదలెట్టచ్చు. మొదటి అర్ధ భాగం అంతా కూడా కొద్దిగా మానసిక క్లేశాలతోనూ ఎంతో కొంత హైరాణ ఒత్తిడులతోనూ ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. జూలై మధ్య భాగం దాటిన తర్వాత నుంచే చాలా చక్కటి అనుకూలమైన మార్పులు, మానసిక ప్రశాంతత ఇలాంటివన్నీ కూడా లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక జూలై మధ్య భాగం వరకు సాదాసీదాగా సాగిపోవటం అనేది ఉంటుంది. మరీ ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు, నిరాశలు పెట్టుకోవద్దు, మరీ అపజయాలు అయితే ఉండవు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో అయితే తప్పకుండా బయటపడతారు.